వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితిరి. దేవుడు యేసుక్రీస్తు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. చెప్పండి, దేనికి పిలిచారు దేవుడు? ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం కొరకు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎందుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని నడిపించారంటే ఏదో సైతానికి అప్పచెప్పడం కాదు, లేకపోతే ఏదో నరకానికి అప్పచెప్పడం కాదు, లేకపోతే ఏదో కీడులు, లేకపోతే అన్ని అనారోగ్య పరిస్థితులు, లేకపోతే ప్రతి సమస్యలు బాధల్లో ఇబ్బంది పెట్టడానికి కాదు మనం ఏర్పరచుకున్న దేవుడు. నిన్ను రక్షించింది, మనం కాపాడింది, మన దేవుడి మధ్యలో నడిపింది కేవలం ఎందుకు వరకు అంటే చెప్పండి, ఎందుకు వరకు? ఆశీర్వాదాలు మనం కుమరించాలి. ఆశీర్వాదాలు ఇవ్వడానికే యెహోవా ఆశీర్వాదము. చెప్పండి, గట్టి చెప్పడాను. యెహోవా ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. ఏ ఐశ్వర్యం చెప్పండి? ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ఐశ్వర్యం డబ్బులు, జ్ఞానాలు, లేకపోతే ఇంకా బంగారాలు అవి కాదు. పరలోక ఐశ్వర్యం, పరలోక భాగ్యం. పరలోకంలో కొన్ని లక్షలు పెట్టినా, కొన్ని కోరికలు పెట్టినా దొరకని ఒక ఇల్లు, అది ఆశీర్వాదం. ఈ స్థలంలో మనం ఒక 10 లక్షలు, లేకపోతే అంతకే డబ్బులు బాగా ఉంటే ఒక 50 లక్షలు, ఇంకా బాగుంటే 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటాం అనుకున్నాం. చెప్పండి, అంత 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా ఆ ఇల్లు మందైందా? 70 సంవత్సరాల బతుకుతాడు, 80 బతుకుతాడు, తర్వాత 80 తర్వాత ఇంకొకరికి పోతుంది, ఇంకొకరికి పోతా ఉంటుంది. ఏంటి మనకి కాదు, అది ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ఉద్యోగాలు, ఈ లోకంలో సంపదలు, ఈ లోకంలో జ్ఞానాలు, విద్యలు, లేకపోతే కార్లు, బంగారాలు, పొలాలు, స్థలాలు, ఇవన్నీ ఆశీర్వాదం కాదు. విచారకరం ఏంటంటే వీటి కొరకే మనిషి ఆతృత పడుతుంది, వీటి కొరకే ప్రతి ఒక్కరు కూడా తపన పడుతున్నారు. అసలైన ఆశీర్వాదం కొరకు కాకుండా కాలిపోయేదానికి, లేకపోతే నశించిపోయేదానికి కొన్ని మధ్య వార్తలు ఏంటంటే ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు భూకంపం వచ్చిందని విన్నారా? మీరు విన్నారా? వార్తల్లో కూడా చెప్తున్నారు. ఆ 10 సెకండ్ల భూకంపం ఒక 2 నిమిషాలు వచ్చిందనుకోండి, 10 సెకండ్లు పోయి 2 నిమిషాలు వచ్చిందంటే ఇక మొత్తం కూలిపాడలే, బిల్డింగ్ మొత్తం భూమి నిర్మించుకోవడమే. ఎంతమంది చనిపోయేవాళ్ళు ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు. అంతకుముందు చాలా భూకంపాలు వచ్చింది, వాటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా మాయమైపోయాయి, ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పరలోక ఆశీర్వాదం. అందుకనే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ కింద ఒక మాట కింద చదవండి అన్నమాట. 127వ కీర్తన 5వ వచనం చదవండి. 128:5 ఇదేనా? 128:5 సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. అదే ఉందా? సియోనులోని యెహోవా నిన్ను, ఆయన సియోనులో నుండి ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదాలు కోరుకోవాలి అంటే ఆయన మందిరం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనకి ఎంతో తృప్తినిస్తాయి. అందుకని ఆయన అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి ఆశీర్వదిస్తా ఉంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే సియోనులో గడుపుతావో, ఎప్పుడైతే సియోనులో మోకరిస్తావో, ఎప్పుడైతే సియోనులో కన్నీరు కాస్తావో, ఆ కన్నీరు, ఆ గడపడం, ఆ మేలులు మన ఇళ్ళ దగ్గర, మన ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన పోతే అక్కడ ఈ మందిరపు దీవెనలు, ఈ మందిరపు ఆశీర్వాదాలు, ఈ మందిరపు మేలులు నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మనం చేసే ప్రతి పని మీద కూడా ఉంటాయి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడైతే సియోనులో గడపకుండా దేశం వచ్చిన రీతిలో ఉంటే, ఎప్పుడైతే మందిరంలో గడపకుండా దేశం వచ్చిన రీతిలో ఉంటే ఆశీర్వాదం రావాలి.
ఆ దీవెనలు రావు మనకి. బైబిల్లో కొంతమంది ఆశీర్వాదాలు పొందారు. క్లుప్తంగా చూద్దాం. వాళ్ళని ఒక 5-7 సమయ కాలంలో చూద్దాం. ఎందుకు వారికి ఆశీర్వాదాలు వచ్చాయి, ఎందుకు ఆశీర్వాదాలు పొందుకున్నారు. మరి మనం కూడా ఆశీర్వాదాలు పొందుకుంటే వాళ్ళలాగా మనం చేయాలా వద్దా? ఎందుకు ఆశీర్వాదాలు పొందుకున్నారు, వాళ్ళు ఏం చేస్తే ఆశీర్వాదాలు పొందుకున్నారు, మనం జాగ్రత్తగా చూస్తే ఆ లక్షణాలన్నీ కూడా మనం కూడా పాటిస్తే మనం, మన కుటుంబాలు, మన పిల్లలు ప్రతిదీ కూడా దేవుడు దీవిస్తా ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండు సొంతం క్లుప్తంగా కొన్ని విషయాలు అది కారణం తెలిసిన మాటలు ఏంటి కూడా దేవుడు ప్రేరేపించాడు ఈ వాక్య భాగాన్ని ధ్యానించాలి. రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. సెమీ క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాము. వచ్చేసరికి 12:30 అయింది. ఏం చెప్పాలని బయట తీస్తే ఖచ్చితంగా నాకు ఈ వాక్యాలే దగ్గర 2:30 దాకా నేను ఈ వాక్యాలను చూసుకొని దేవుడు ఇచ్చారు మంచి వాక్యం అనుకొని పడుకోవడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఆశీర్వాదాలు ఎందుకు పొందాలి, ఆశీర్వాదాలు వాళ్ళు ఎందుకు పొందారు, ఎందుకు ఏం చేస్తే పొందారు చూద్దామని క్లుప్తంగా ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 9:1. మరి దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, దేవుడు నోవాహును చెప్పండి అతని కుమారులను ఆశీర్వదించి ఏం చేసింది చెప్పండి. ఆ నోవాహు అతని కుమారుల బదులు మన పేరు పెట్టుకున్నాం. కృపమని కుమార్తె, లేకపోతే నాగేశ్వర గారి కుమారుల్ని దేవుడు దీవించాడు. ఒక్కొక్కరు పేరు పెట్టుకున్నాం. నోవాహు రాత్రి కాలంలో దేవుడు అంట నోవాహుని చెప్పనగా అతని కుమారుల్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఆ టైంలో ఎవరు లేరు నీతిమంతులు, దేవుడికి లోపల ఎవరు లేరు, దేవుడి దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, దేవుడి మాటలు విన్న వాళ్ళు ఎవరు లేరు. భూలోకమంతా ఎట్లా ఉంది? చెడిపోయింది. భూలోకమంతా చెడిపోయింది. నరుల ఆలోచనలు 6వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. 6:5 కార్యక్రమం 6:5. నరుల చెడుతనము భూమి గొప్పదనియు వారి హృదయం తలంపులను అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. నరుల తలంపులన్నీ చెడ్డది. భూమి మొత్తం చెడిపోయింది, భూలోకం మొత్తం చెడిపోయింది. ఆ రోజుల్లోనే కాదు చెప్పండి, ఆ రోజుల్లో టీవీలు, ఆ రోజుల్లో సినిమాలు, ఆ రోజుల్లో సీరియళ్ళు, ఆ రోజుల్లో డాన్సులు. ఈ రోజు అయితే అంతకంటే ఎక్కువ. ఒక మాట చెప్పాలంటే, ఈ రోజు గురించి చెప్పాలంటే అంతకంటే 100 రెట్లు చెడిపోయిందని రాయొచ్చు. ఆ రోజుల్లోనే ఆలోచన చెప్పినప్పుడు ఈ రోజుల్లో భయంకరంగా అటువంటి సమయంలో నోవాహు నీతిపరుడుగా కనపడ్డాడు. నోవాహు ఎట్లా కనపడ్డాడు చెప్పండి? నీతిపరుడు. 7వ వచనంలో యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించు. వాడలో నోవాహు అంటున్నాడు దేవుడు, అయ్యా నోవాహు ఈ తరంలో ఎవరు లేరు నీతిమంతుడు, నువ్వే ఉన్నావు, నువ్వు ఇంకా నీవే నా ఎదుట నీతిమంతుడే ఉన్నావు కాబట్టి వాడలోకి రాదు. ఈరోజు నిన్న కూడా దేవుడు అన్నమాట, ఈ తరంలో అందరూ ఎలాగ ఉంటున్నారు, అందరూ ప్రార్థనలు అందరూ మందిరంలో ఎలా, మీరు మాత్రమే, నువ్వు మాత్రమే మందిరం వస్తున్నావు, నువ్వే నీతిగా కనపడుతున్నావు. నాకు ఈ తరంలో నువ్వు నాకు నీతిగా కనపడుతున్నావు. రా వాడలోకి. ఏ వాడ చెప్పండి, ఏ వాడ చూస్తారు, ఏ వాడలోకి? హనుమాన్ ఏ వాడ, లేకపోతే అమెరికా వాడా? రక్షణ అనేవాడు. ఏ వాడు చెప్పండి? రక్షణ వాడని దేవుడు సిద్ధపరిచారు. ఈరోజు నీకు నాకు ఇంకా రక్షణ వాడలోకి రాకపోతే, ఇంకా రక్షణ వాడలో ప్రవేశించకపోతే, ఇంకా రక్షణ వాడ నీ సొంతం కాకపోతే, ఆ రక్షణ వాడలో నీకు సీట్ లేకపోతే ఏ వాడు సిద్ధంగా ఉంటుంది? నరకానికి పోయేవాడు సిద్ధంగా, అగ్నిగుణానికి పోయేవాడు సిద్ధంగా ఉంటుంది. ఇంకా రక్షణ వాళ్ళకి పోదాంలే అనుకుంటే కుదరదు. రక్షణ వాళ్ళకి రావాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు.
ఇంకో మాట ఏంటంటే 6వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు అంటే దేవుడు చెప్పిన ప్రతిదీ, దేవుడు మాట్లాడిన ప్రతిదీ అనొచ్చు. దేవుడు నాతో మాట్లాడలేదుగా అనొచ్చు. చెప్పండి, దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాతో చెప్పండి. వాక్యంతో మాట్లాడు, ఇంకా వాక్యంతో మాట్లాడదు, ఇంకా కీర్తి ఎట్లా మాట్లాడుతుంది దేవుడు? వాక్యంతో మాట్లాడుతున్న, ప్రార్థనలో మాట్లాడుతుంది, ఇంకా చెప్పండి. సేవకులతో మాట్లాడుతూ ఉంటాడు. సేవకులతో వాక్యంలో, ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు. సేవకులతో కొద్ది గద్దింపులు, కొద్దిగా హెచ్చరికలు, కొద్దిగా బుద్ధి చెప్పే విషయాలు వాటితో కూడా మాట్లాడుతుంది. తోటి విశ్వాసంతో కూడా మాట్లాడుతుంది. ఇవ్వ వాటి చేయి, సరి చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో, నాకేం చెబుతున్నావు, నువ్వేది నాకు చెప్పింది నువ్వు చూసుకో అనకూడదు. ఎవరైనా మనకు సహాయం చేయాలనుకోండి, నువ్వేది నాకు నీకంటే ఎక్కువ బాగా తెలుసులే, నువ్వేది మొన్న బాప్తిసం తీసుకున్నావు, నేను ఎప్పుడో తీసుకున్నా అని అనకూడదు. ప్రతి వాళ్ళు చిన్న పిల్లలతో కూడా దేవుడు ఏం చేస్తుంది చెప్పండి. ఒక ఆయనతో గాడిద మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? గాడిద మాట్లాడింది. బిలాము అనే ప్రవక్తతో ఎవరు మాట్లాడారు? గాడిదని కొట్టి పో అంటే గాడిదకి ఏమో దేవతలు కనపడుతుంది, బిలాము ఏం కనపడుతుంది. బిలాము కళ్ళు గుడితనంగా ఉన్నాయి. బిలాము గొప్ప ప్రవక్త, మామూలు ప్రవక్త కాదు, గొప్ప ప్రవక్త చూడలేకపోయాడు. గాడిద మాత్రం చూసింది ఆ దేవత ఖడ్గం పట్టుకుని. ఒకసారి ఏమో కాలు పెట్టి తల్లింది, ఒకసారి ఏమో పొలంలో పోయింది, ఒకసారి ఏమో గద్దించింది. ఈ రాత్రి కాల దేవుడి మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే నా మాట విను, నా ఆజ్ఞలు పాటించు, నన్ను వెంబడించు. రక్షణ వాడలేదు రా, ఇగో మానసు పొందావు కదా, ఇంకా తప్పు చేస్తున్నావు ఏంటి? బాప్తిసం తీసుకున్నావు కదా, ఇంకా నువ్వు దేవుడు వ్యతిరేకంగా ఉంటున్నావు ఏంటి? దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి. అందుకని పాట ఉంటుంది, మన పాట ఎప్పుడో పాత పాట. నా మాట విను అనే ప్రభువాలను, నా మాట విను అనే ప్రభువాలను, నిన్ను రక్షింపన పిలచుచుండే, నిన్ను రక్షింపన పిలచుచుండే, నా మాట విను అనే ప్రభువాలను. రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, మరి ముఖ్యంగా నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి నా మాట విను అంటున్నాడు. ఆయన మాట వినకుండా మన మాట మనమే, మన ఇష్టం మనం చేసుకుంటూ దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, లేకపోతే దేవుని వాక్యానికి మనం దూరంగా ఉంటే ఆశీర్వాదాలు మనకి రావు. ఒకటోది ఎవరు ఆశీర్వదించబడారంటే చెప్పండి. ఎందుకు ఆశీర్వదించబడారంటే దేవుని మాట విన్నాడు. ఎవరు, ఎందుకు అయ్యి మనం చెప్తారు. చెప్పండి, ఎవరు ఆశీర్వదించబడింది? ఎవరు? ఎందుకు? దేవుని మాట విన్నాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? దేవుని మాట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండోది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3:13. ఆత్మను గురించిన వాగ్దానం 3:13. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చాలు. ఎవరు పొందారంటే ఆశీర్వాదం? చెప్పండి, ఎవరు పొందారు? అబ్రహాము ఆశీర్వాదాలు పొందాడు. ఇక్కడ ఒకటోది ఎవరు పొందారు? చెప్పాలి, నోవహు పొందాడు. ఎందుకు పొందాడు? దేవుడు మాట్లాడాడు. రెండోది అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు చూద్దాం. అబ్రహాము ఆశీర్వాదం పొందాడు. ఎందుకు పొందాడు? ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలం
వచ్చిన వృద్ధులైనను అన్ని విషయంలో యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో చెప్పండి, అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు. రెండోదిగా దేవుడు ఆశీర్వదించింది ఎవరినైనా? అబ్రహాముని. ఎట్లా ఆశీర్వదించాడంటే అన్ని విషయాల్లో. మరి ఎందుకు 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నీవు ఆశీర్వాదముగా నుండువు. నీవు చూస్తే ఈ అధ్యాయంలో ఫస్ట్ 5 వచనాలే 5 సార్లు ఆశీర్వాదం. ఏదో ఆశీర్వాదం పేరు పెట్టుకుంటే మనకు ఆశీర్వాదం రావు. చెప్పండి, యెహోవా అంటున్నాడు దేవుడు అబ్రహాముతో, నువ్వులే నీ దేశం నుంచుకో, నీ బంధువుల నుంచుకో, నీ తండ్రి ఇంటి నుండి ఇగో నేను ఏదైతే చూపిస్తానో అక్కడికి వెళ్ళు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇగో పాలూరికి పోవాలలేదు, లేకపోతే జగిపేట పోవాలలేదు, లేకపోతే నందిగం పోవాలలేదు, లేకపోతే విజయవాడ పోవాలలేదు, ఖమ్మం పోవాలలేదు, లేకపోతే ఇగో అజ్జయ్య ఇచ్చేయాల. ఇగో నేను నీకు చూపిస్తావు దేశం. అయ్యా ఏ దేశంలో చెప్పయ్యా నాకు అడిగిందా? మనమైతే దేవుడయ్యా, ఆ ఊర్లో మంచిగా ఇల్లు ఉంటాయా, ఆ ఊర్లో పంటలు ఉంటాయా, ఆ ఊర్లో అన్ని కొట్లు ఉంటాయి దగ్గర తిరగడానికి, లేకపోతే ఆ ఊర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా? మనం ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ పోవాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ఎంక్వైరీ చేస్తాం. ఆ ఊరు వస్తాయి, ఇల్లు ఉంటాయి మంచిగా, అన్ని వాటర్ ఉందా, నీళ్ళు ఉన్నాయా, పప్పులు ఉన్నాయా? అప్పుడు ఏం చెప్పాలి దేవుడు, ఇగో నువ్వు లే, నీ తల్లిదండ్రులను తగ్గించుకో, నీ బంధువులను తగ్గించుకో, నీ దేశం తగ్గించు, నీ దేశం నుంచే నేను నీకు చూపించే దేశానికి లోపడ్డాడు. వెంటనే ఏమాత్రం ఎదురు చెప్పలా, లోపడ్డాడు. చెప్పండి, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. లోపడ్డాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఓ ఇప్పటికి కూడా అబ్రహాముని ఏమంటారు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే నమ్మకం వచ్చాడు కదా, లోపడ్డాడు. ఈ రాత్రి కాలంలో మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు రావాలంటే అబ్రహాము లాగా ఏం చేయాలి చెప్పండి? మనం దేవునికి లోపడాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవునికి లోపడాలి, దేవునికి విధేయత చూపించాలి. అంటే వాక్యానికి లోపడాలి, మందిరానికి లోపడాలి, మందిర కార్యక్రమాలకు లోపడాలి, సేవకులకు లోపడాలి, తోటి విశ్వాసానికి లోపడాలి. లోపడకుండా ఆయన అడ్డు చేస్తాను, ఏదైనా అడ్డు చేస్తాను, ఆయన అడ్డు చేస్తాను. మనమేమో ఇటువంటి మాటలు మాట్లాడతాం, మనమేమో అన్ని ఎదురు మాటలే, పైకి లోపల, పైకేమో భక్తి పరులాగా, లోపలేమో తిట్టుకోండి, పైకేమో. అందుకనే ఒక ఆయన అన్నాడు, పైకంట వందనాలంట, లోపలికి తందనాలంట. చెప్పండి, పైకేమో వందనాలు, లోపలేమో తందనాలు. ఈరోజు మనిషి జీవితం అట్లా మారిపోతుంది. అందుకనే మనకు ఆశీర్వాదాలు రావట్లా, అందుకనే మన మీద దీవెన రావట్లా. ఎప్పుడు చూసినా ఏదో ఒక లోటే, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది. పైకి వందనాలు, లోపల తందనాలు. అందుకని కావచ్చు లోపట్టమంటే వాక్యానికి లోపట్టమంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అంతే. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆకాలు ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా, ఆశీర్వాదాలకి వారసులు అవ్వటానికే దేవుడు ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. నిన్ను అందరూ కూడా దేనికి పిలిచాడంటే ఆశీర్వాదం పొందడానికే. ఈ లోకంలో ఎంతో మంది ఏదో మాట్లాడవచ్చు, అర్థంలో చక్కదీలు అనవచ్చు, లేదా తల్లిదండ్రులను దూషించవచ్చు, లేదా భర్తను దూషించవచ్చు, భార్యను తినవచ్చు, లేదా పిల్లలే ఊరు ప్రార్థన అనవచ్చు. అయినా కానీ చెప్పండి, దేవుడికి లోపడాలి, మందిరానికి లోపడాలి. ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా దేవుడికి లోపడాలి. అంతే. ఇదంతా ఒక వ్రతం అంట. చెప్పండి, దైవత్వం అంట, భక్తి అంట, ఒక వ్రతం లాంటిదంట. వ్రతం లాంటిదంటే ఇక మనం చనిపోయేదాకా ఈ దీక్షలో ఉండాలి. ఈ లోక దీక్ష లేదు, విశ్వాస దీక్ష లేదు.
ఈ లోకంలో దీక్షలు ఒక 10 రోజులు ఉండొచ్చు, లేకపోతే 12 రోజులు ఉండొచ్చు, లేకపోతే 30 రోజులు 40 రోజులు కాగా చెప్పులు లేకుండా రకరకాల దుస్తులు వేసుకొని ఈ లోక దీక్షలు ఉండొచ్చు. కానీ విశ్వాస దీక్ష చెప్పండి, ఎప్పుడుదాకా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పటి నుంచి చనిపోయే దాకా ఆ దీక్షను విడవకూడదు. ఇది అసలైన దీక్ష. నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో అప్పుడే ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. ముగ్గురు మౌన వ్రతం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక ముగ్గురు మౌన వ్రతం చేస్తున్నారు. ముగ్గురు మౌన వ్రతం చేస్తున్నారంట. వాళ్ళు అనుకున్నారండి ఎంత మాట్లాడకూడదు, దీక్ష పడదాం అనుకున్నారు. ముగ్గురు అనుకున్నారు. ముందే ఒకళ్ళు కూర్చున్నారు, ఒకళ్ళ మధ్యలో కూర్చున్నారు, ఒకళ్ళ దగ్గర కూర్చున్నారు. సాయంత్రం 5 దాకా పొద్దున్నే లేచారు, 6 కూర్చున్నారు. సాయంత్రం 5 దాకా ఏమి లేవకూడదు, కదలకూడదు, ఏది తినకూడదు. దీక్ష. ముగ్గురు ఆ విధంగా మౌన దీక్ష పెడుతున్నారు. పెడితే 3 అయింది. ఒకటికి ఆకలి అవుతా ఉంది. పడనంట. వెంటనే అక్కడ ఆ ఇంట్లో ఉన్న లోపల ఉన్న భార్య పిలిచి ఇదిగో 3 అయింది టైం, 5 నాకు రెడీ చేయి అన్నాం. 5 ఎవరైనా దీక్ష అనేది చెప్పండి, ఎవరైనా దీక్ష అనేది అర్థమైపోయింది. దీక్ష వాడు దీక్ష చేసినట్టేనా? అందులో రెండో వాడు జాగ్రత్తగా ఉండి, అరే ఏంద్రా మౌన దీక్ష నువ్వేంద్ర అడజాతు అని ఈడు కూడా మాట్లాడాడు. ఈడు దీక్ష కూడా ఏమైపోయింది? ఈడు దీక్ష కూడా పోయింది. అందులోకి మూడో వాడు కూడా నేనే మంచిగా చేస్తాను, మీ అందరూ సరిగ్గా చేయట్లేదు అన్నాడు. చెప్పండి, నేనే మంచిగా దీక్ష చేస్తాను, మీరందరూ సరిగా అంటే ఈడు కూడా అయిపోయాడు. వీడితో కూడా విశ్వాసుల జీవితాలు అందుగానే, విశ్వాసుల జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. నేను మంచిగానే ఉంటున్నాను అనుకుంటున్నా, తప్పిపోదు. నేను మంచిగానే ప్రార్థన కడుతున్నా, మంచిగానే బైబిల్ చదువుకున్నా, మంచిగానే దేవుని మందిరంలో నడుపుతున్నా అనుకుంటున్నా, కానీ తప్పిపోతుగా ఉన్నా. ఏదో దగ్గర లోపడట్లా, విధేయత చూపించట్లా. ఈరోజు లోపడాలి, విధేయత చూపించాలి. దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి గడగడలాడకుండా భయపడాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తోట ఆపుగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ భయం భక్తి. యెహోవా యందంటే యెహోవా యందు రాదు. నువ్వు భక్తుల మీద ఎప్పుడైతే భయం ఉందో అప్పుడు దేవుని మీద ఉన్నట్టు. నువ్వు వాక్యం మీద, బైబిల్ మీద నీకు ఎప్పుడైతే భయం ఉందో అప్పుడు దేవుడి మీద ఉన్నట్టు. రెండవదిగా చెప్పండి, చెప్పండి, ఆశీర్వాదం పొందిన వ్యక్తి అబ్రహాము. అన్ని విషయాల్లో ఆశీర్వాదం. ఈరోజు మనం అడిగితే ఫలాన్ని లేదు, నాకు ఫలాన్ని లేదు, అది ఒక్కట్లేదు, అన్ని ఉన్నాయి కానీ అది ఒక్కట్లేదు చెప్తాము. లిస్ట్ చెప్పండి, చాలా చెప్తా ఉంటాం. దాంట్లో నాకు ఆశీర్వాదం, దీంట్లో లేదు, ఉద్యోగం లేదు, అన్ని అప్పులే, లేకపోతే అన్ని బాధలే, లేకపోతే అన్ని రోగాలే, అన్ని సమస్యలే. ఏడు చూసినా కూడా అన్ని సమస్యలే చెప్పుకుంటాం. దేంట్లో కూడా ఆశీర్వాదం ఉన్నట్ల. కారణం ఏంటంటే లోపడట్లా దేవుని మందిరానికి, దేవునికి లోపడట్లా, దేవుని వాక్యానికి లోపడట్లా. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఏం చేయాలి? రెండోదిగా లోపడాలి. ఒకటోది ఆశీర్వాదం పొందుకుంటే ఏమో చేయాలి? మాట వినాలి. ఎవరు మాట వినాలి? ఎవరికి వచ్చింది? నోవాహుకు వచ్చింది. రెండోది ఆశీర్వాదం పొందుకుంటే ఏం చేయాలి? లోపడాలి. ఎవరు లోపడాలి? అబ్రహాము చూసి నేర్చుకోవాలి. మూడో వ్యక్తులు చూద్దామండి. ఆదికాండం 32:28. ఆదికాండం 32:28. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. 29 అప్పుడు యాకోబు అందుకు ఆయన ఎందుకు
నిమిత్తం నా పేరు అడిగితూ అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించారు. అది మన టాపిక్, అది ఆశీర్వదించారు. ఎవరు ఇక్కడ వ్యక్తి ఎవరు చెప్పండి? యాకోబుని దేవుడు ఆశీర్వదించి, యాకోబుని ఇంకా చాలా మందిలో బైబిల్ ఆశీర్వదించిన వాళ్ళు, కాబట్టి వాళ్ళు క్లుప్తంగా కొంతమంది తీసుకున్నారు. యాకోబుని ఆశీర్వదించారు. ఎందుకు ఆశీర్వదించారు చెప్పండి? ఒక మాటలో పోరాడు. ఎట్లా పోరాడేది? పట్టు వదలకుండా మొర పెట్టాడు దేవుడికి. మొర అంటే ఏంటి? ఎంతమంది మొరపెడుతున్నారు ఇక్కడ? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు? నీ జీవితంలో మొరపెట్టే అనుభవం లేకపోతే, ప్రార్థన అనుభవం లేకపోతే, కన్నీరు కాల్చే అనుభవం లేకపోతే నువ్వు ఆశీర్వాదం పొందవు. ఒకే ఒక్క మాట చెప్తే, యాకోబును దేవుడు అక్కడే ఆశీర్వదించను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే మొరపడతావో, ఎప్పుడైతే హృదయానుసారంగా కన్నీరు కాలుస్తావో అక్కడే నేను ఆశీర్వదిస్తాను. మొదలుపెట్ట, ప్రార్థన చేయాలి, విన్నపాలు దేవుడికి తెలియజేయాలి. ప్రార్థన లేకుండా చెప్పండి, ప్రార్థన లేకుండా ఏది కూడా జరగదు. అందుకని ఇక్కడ రాస్తుంది ఏంటిది? చెప్పండి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే మనం ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తాం. ఎడతెగక ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సమయంలో దేవాలను కాపాడు. దేవా నీ సన్నిధి నుంచి తగ్గిపోకుండా చేయాలి. ప్రభు నీ వాక్యానికి విధేయంగా ఉండేటట్టు చేయాలి. ప్రతి నిమిషం మనం చేసే పనులు చేసుకుంటానే లోపల మొదలు పెట్టుకోవచ్చు. దేవుడికి మనం ఏ పనులు చేసుకోవచ్చు, లోపల మన ఆత్మతో మూలవచ్చు. చెప్పండి, ఆత్మతో ఏం చేయొచ్చు? మూలవచ్చు. చేసే పని చేస్తూ లోపల ఆత్మతో మూలగా, దాన్ని ఎడతెగని ప్రార్థన, పట్టువాలని. ముడిపెట్టాలంటే ఎవరు చెప్పండి? యాకోబు. ఎందుకు ఆశీర్వదించాడంటే మొరపెట్టాడు. వదల్లా అసలు దేవుడు వదల్లా. దేవుడు అన్నా నేను పోతాన్నాడు, కానీ యాకోబు మాత్రం మనమైతే ఎప్పుడు వదిలిపెడతారా? ఎప్పుడు వదిలిపెడతారా? యాకోబు అయితే దేవుని సన్నిధి వదల్లా, మొరపెట్టవద్దు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈరోజు మొరపెట్టే అనుభవం జీవితాల్లో ఉండాలి. ఇంకో వ్యక్తిని చెప్తారండి. ఆ వ్యక్తి ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 4:10. మొదటి దినవృత్తాంతాలు 4:10, పేజీ నెంబర్ 336. ఈ పేజీ ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విషయాల గురించి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుకోని ప్రార్థించగా దేవుడు అతను మనవ చేసిన దానిని అతనికి దయచేసిన. దేవుడు అతను మనవ చేసిన దాన్ని అతనికి దయచేసిన. దేవుడు అంట అతను మనవి చేసిన దాన్ని అతను దయచేసి. ఎవరు అడిగాడు? పట్టు వదలకుండా, చదువుల సెలమంట పట్టు వదలకుండా మనం పెట్టాడు. యాకోబు లాంటి స్వభావమే ఎబ్బేసు కూడా యాకోబు లాగానే. చదువుల సరి మొదటి దినవృత్తాంతాలు 4:10. ఎబ్బేసు మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అయ్యా ఆశీర్వదించయ్యా. యాకోబు మొదలుపెట్టాడు, ఎబ్బేసు కూడా ప్రార్థన. ఇలా ఆశీర్వాదాలు పొందాలంటే ఇద్దరు చూస్తున్నాం మనం. ఇద్దరు ఆశీర్వాదాలు పొందాలి. కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం ఉంటుంది. యాకోబు దగ్గర ఉంది, చెప్పండి, ఎబ్బేసు దగ్గర కూడా ఉంది. ఎందుకంటే 2 మాటలు తీసుకున్నానంటే, నేను ప్రార్థన అనేది మన జీవితంలో ఎక్కువగా ఉండాలి. మన జీవితంలో అన్ని ఉన్నాయి. పనులు ఉంటున్నాయి, మందిరాలు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతున్నాం, లేకపోతే ఏం చేస్తున్నాం,
కానీ ప్రార్థన మాత్రం లేదు. అలా పొరపాటున ప్రార్థన చేసుకున్నాం అని అనుకుంటే నన్ను కాపాడయ్యా, నా పిల్లలు కాపాడు, మా అక్కను కాపాడు, మా చెల్లెలు కాపాడు, మా అమ్మను కాపాడు, నన్ను కాపాడు, నాకు అన్ని ఉండేటట్టు చేయి, ఉద్యోగం ఉండేటట్టు చేయి, నా పొలాల నుంచి ఉండేటట్టు చేయి, నా పశు అంతా నా ఆ ప్రార్థన చేసుకునే మొత్తం నా గురించే. ఈరోజు ప్రార్థనలో మొదలుపెట్టాలి. ప్రభువా నీ సన్నిధిలో ఉండేటట్టు చేయి, నీ మందిలో నా కొడుకుండా ఉండేటట్టు చేయి, నీ వాక్యానికి ఉదయంగా ఉండేటట్టు చేయి ప్రభా, ఈ లోకంలో కలవకుండా చేయి ప్రభా, అన్య మాటల్లో కలవకుండా చేయి, ప్రత్యేకపరిచినన్ను. ప్రార్థన ఏ విధంగా పిల్లిగా అన్నారు. కొన్ని లక్షల మంది దేవుళ్ళని నడిపించారు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చాలా మంది అడిగారంట, ఇంత విషయానికి కారణం ఏంటయ్యా, ఇంత విషయానికి కారణం ఏంటి, నువ్వు మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వస్తున్నారు, ఏంటి కారణం? కొన్ని లక్షల మంది అప్పటికప్పుడే కొన్ని వేల మంది బాప్తిసం తీసుకున్నారు. కారణం ఏంటయ్యా అంటే, నేను వాక్యం చెప్పే ముందు ఒక 2 రోజులు ప్రార్థన చేసుకోవాలి. కారణం చెప్పండి, వాక్యం చెప్పే ముందు 2 రోజులు ప్రార్థన చేసుకోవాలంట. వాక్యం తక్కువే కానీ ప్రార్థన ఎక్కువ. ఈరోజు మన కుటుంబాల్లో మేలు జరగకపోవడం, మన కుటుంబాల్లో మన పిల్లల మధ్య రాకుండా ఉండడం, మన కుటుంబాల్లో మన భర్తల మధ్య పొందడానికి ఉండకుండా ఉండడం, మన కుటుంబాల్లో దేవుని పొందకుండా ఉండడం కారణం ఏంటంటే మనలో ప్రార్థన లోపించింది. ఏం లోపించిందంటే చెప్పండి, ప్రార్థన లోపించింది. ఏంటయ్యా అంటే చెప్పండి, రాసుకోండి అన్నారంట. ఒకటోది ఇంతమంది రావడానికి కారణం, ఇంతమంది రక్షణ పొందడానికి కారణం, ఈ కుడికిలో ఆశీర్వాదంగా ఉండడానికి కారణం, ఒకటో కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. అందరు రాసుకున్నారంట. ఒకటి చెప్పండి, రెండోది చెప్పండి, రెండోది కూడా ప్రార్థన అన్నారు. మరి మూడోది చెప్పండి, మూడోది కూడా ప్రార్థన. మోకాళ్ళ అనుభవం. భక్తి గారు మోకాళ్ళ అనుభవంలో ఉండి ఎంతో ప్రార్థన చేసి హోటల్లో టిఫిన్ చేయాలన్నా కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. హోటల్లో టిఫిన్ చేయాలన్నా కూడా ఒకరోజు సాక్ష్యం ఏదో లేదు చదివాను కూడా. ఏంటంటే బాగా ఆకలి భక్తి గారు, ఏమి లేవంట తినడానికి, ఎవరు కనపడలేదు చుట్టుపక్కల. ఆ మందిరంలో ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, ఎవరైనా తయారీ అందించేవాళ్ళు లేదంట. ఆకలి అవుతుందంట. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేస్తే ప్రార్థనలో జవాబు వచ్చింది. పక్షి అక్కడ హోటల్ కనపడుతుంది, ఆ హోటల్లోకి వెళ్ళు అన్నాడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడంట. హోటల్ కనపడుతుంది, ఆ హోటల్లోకి వెళ్ళి నీకు కావాల్సిన తినిపో. పక్షి గారికి ఏమాత్రం నా దగ్గర డబ్బులు లేవే, లేకపోతే నేను ఎడపోయే డబ్బులు లేకపోతే వాళ్ళు అంటారు అలా వెంటనే లేచాడు. హోటల్లో పోయి కావాల్సింది తిన్నాడు. అదే సమయంలో తినమైపోయింది. బిల్లు దగ్గరకు వచ్చింది. బిల్లు కట్ట. అదే సమయంలో ఒక ఉద్యోగం వచ్చాయంట. ఒక ఉద్యోగం వచ్చి, అయ్యా ఇక్కడ బస్సీదారంటే ఎవరు కొట్టు వచ్చిందంట ఆ హోటల్లో. అందరూ నేను కాదు అందరూ బస్సీదారు అక్కడ కూర్చున్నారు. నేనే అయ్యా దేవుడు మీకేమని ఇదిగో 1000 రూపాయలు కానుక దేవుడు పంపించాడు, ఇదిగో మీ జేబులో పెట్టమని దేవుడు నాతో మాట్లాడాడు. బాగా హోటల్లో అలా బస్సీదారు పోయి వెంటనే 1000 రూపాయలు జేబులో పెట్టుకొని ఏదైతే తిన్నాడో దానికి బిల్లు కట్టి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ప్రార్థన ద్వారా జవాబు, ప్రార్థన ద్వారా ఆశీర్వాదం, ప్రార్థన ద్వారా మేలు. బురదకొండలో వాక్యాన్ని పరిచయం చేసుకుంటూ, స్వార్థ పరిచయం చేసుకుంటూ బస్సుగా బయలుదేరుతుంది. ఒకసారి పెద్ద వర్షం, బురదకొండ అందరూ నడవడానికి భయపడుతున్నారు. ఫ్యాన్ పైకి పడుచుకున్నారు. కాళ్ళకు చేతులు ఒక చేతులు పట్టుకున్నారు, ఒక చేతులు సంస్కరించుకున్నారు, స్వార్థ చేసుకుంటూ పోతున్నారు. ఆ సమయంలో స్వార్థ ప్రకటించి లాస్ట్ లో అన్నాడంట, మనందరూ ప్రార్థన చేసుకుందాం రండి అని ఆ బురదకొండలోనే మోకాలు వేసాడు. ఫ్యాన్ తెలిసిందో ఫ్యాన్ బురద అనుకోవాల. పక్కన ఉన్న వాళ్ళు మరి బస్సు గారి మోకరిస్తే నేను మోకరించుకుంటే మాట్లాడాలి అని వాళ్ళు కూడా. ఈరోజు ప్రార్థనలు మోకాళ్ళను ఈరోజు నీకు నాకు మన కుటుంబాలకి మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి ప్రార్థన అనుభవం. ప్రార్థన చేస్తే
సంఘ నియామక కొడుకులు, ఉపాస కొడుకులు, తర్వాత సంప్రదాయ ప్రాంతంలో, సభ ప్రాంతంలో ఎగ్గొట్టి సంవత్సరం అంతా ఎగ్గొట్టి నాకు ఆశీర్వాదం రాట్లా, నాకు అది కావట్లా, నాకు ఇది కావట్లా, వచ్చినా కూడా ప్రార్థన చేయకుండా నాకు అది రావట్లా, నాకు ఇది రావట్లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ప్రార్థన చేసి అన్ని కలిపెడుతుంటేనే ఆశీర్వాదాలు రావట్లా. చాలా ప్రార్థన చేయకుండా కూడా ఇంకా నాకు ఆశీర్వాదాలు కావాలంటే రావు. ఇద్దరు చూసామా చెప్పండి, ఎవరెవరు చూసాం ప్రార్థన అనుభవంలోకి? ఒకళ్ళు యాకోబు, ఒకళ్ళు ఎఫెస్. ఆచార్యుడిని దేవుడు అంత క్షణికముగా ఆశీర్వదించాడు. నలుగురు చూసాం. మొదటి నలుగురేనా? ఒకటి నోవా. ఎందుకు? దేవుని మాట. రెండో వ్యక్తులు అబ్రహాం. ఎందుకు? లోపడ్డాడు. మూడో వ్యక్తులు యాకోబు. ఎందుకు? వదల్లా, ప్రార్థన పట్టు వదలే. నాలుగు వ్యక్తులు ఎందుకు? అట్లా మొరపెట్టడమే, ప్రార్థన. చూద్దామనేదిగా మొదటి సమయాలు 15వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమయాలు 15:13. సౌలు యెహోవా నీకు ఆశీర్వాదము కలుగును గాక. చాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్పండి. ఎవరి గురించి? సౌలు వద్దకు, సౌలు గురించి ఆశీర్వాదము. మొదటి దినవృత్తాంతాలు 29:14 చదువుకున్నారండి. మొదటి దినవృత్తాంతాలు 29:14. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జన్నంత మాత్రపు వాడు, సమస్తమును నీ వల్లనే కదా. సమస్తమును నీ వల్లనే కదా నేను పొందుకుంది. దావీదు గురించి 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చదువుతారండి. 2 సమూయేలు 7:29. 2 సమూయేలు 7:29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీ చెవుని సరిదిద్దినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నేను సెలవిస్తున్నావు, నీ ఆశీర్వాదములని చెప్పండి. నీ ఆశీర్వాదం నా కుటుంబం గురించి ఆశీర్వదించబడును గాక. 5 వ్యక్తులు అంటే దావీదు గురించి మనం ఈ చదువుకుని వచ్చిన అన్నింటిలో కూడా దావీదు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దావీదు దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. నా కుటుంబాన్ని, నన్ను ప్రభువా ఎంతగానో ఆశీర్వదించడానికి నేనంత మాత్రపోడది. ఈరోజు దావీదులాగా మనం ఆశీర్వదించబడాలి. దావీదు ఏం చేసింది చెప్పండి. చదవమని మొదటి దినవృత్తాంతాలు 29:14. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము ఉన్నట్లుగా ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నిత్యము కుటుంబంతో కలిసి దావీదు ఏం చేశాడంటే ఆయన సన్నిధిలో అయిపోయాడు. ఇంకా ముఖ్యంగా మనం చదువుకున్నాం మొదటి దినవృత్తాంతాలు 29:14 చదువుకున్నాం. 14 ఈ ప్రకారము మన పూర్వీకుల సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడను, నా జిల్లంత మాత్రం వాడు, సమస్తము నీ వల్లనే కలిగింది కదా. నీ స్వసంపాద్యములు కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దావీదు తన ఆస్తిలో కొంత దేవుడికి ఇచ్చాడు. ఈ రాత్రి కాలంలో నా తలంపు ఏంటంటే, ఎందుకు దావీదు దేవుడు కుటుంబంగా ఆశీర్వదించాడు? దావీదు అంతకంతకు హెచ్చబడను, సౌలు అంతకంతకు నిరసించిన వాక్యాన్ని చాలాసార్లు చదువుకున్నాం. సౌలు కుటుంబమేమో నిరసించిపోయింది, దావీదు కుటుంబమేమో వర్ధిల్లింది. కారణం ఏంటంటే దావీదు
ఇయ్యటానికి ఇష్టపడ్డాడు. దావీదు చెప్పండి, ఇయ్యటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆశీర్వాదం దావీదు పొందుకుంటే దావీదు ఇయ్యటానికి ఇష్టపడ్డాడు, తీసుకోవడానికి ఇష్టపడాల. లేకపోతే దావీదు తన బలాన్ని ఉపయోగించాడు, దావీదు తన సమయాన్ని కూడా ఉపయోగించాడు. 3 సందర్భాలు చెప్తాను నేను. దావీదు ఏ విధంగా ఇచ్చాడు, సంపాదించాడని మనం చదువుకున్నాం. ఆ గొలియాతును చంపడానికి గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గొర్రెలను వేరే వాళ్ళకి అప్పచెప్పి మరి ఆ సమయంలో వెళ్ళాలని సమయాన్ని కూడా ఇచ్చాడు. వెళ్ళి అన్నం ఇంటినే కాదు, అన్నం ఇంటినే ఒక్కొక్క దగ్గర పోయి వాడిని చంపితే ఏం ఇస్తారంట రాజుగారి బహుమానం. వాడిని చంపితే ఏంటి బహుమానం, ఎవరు ప్రాణించారు, ఎంక్వైరీ చేసి. అంటే దావీదు తన సమయాన్ని వెచ్చించాడు, తర్వాత తన బుర్ర ఉపయోగించాడు, తన బలాన్ని ఉపయోగించాడు. అట్లా ఒడిసిలా గిరాగిరా తిప్పాడు, బలాన్ని ఉపయోగించాడు. అంత మాత్రమే కాదు, దావీదు కొన్ని ఆస్తులు కూడా కొంత. నేను ఏమాత్రం కూడా అదంతా నువ్వు ఇచ్చిందేగా, దేవుడు ఇచ్చిందే. దేవుడికి ఇలా అవ్వదు. మనం ఒక మాట చెప్పాలంటే దేవుడు ఇచ్చింది. నీకు ఆరోగ్యం ఎవరు ఇచ్చారు చెప్పండి. ఆరోగ్యం ఉన్నప్పుడేమో ఎవరు గుర్తురారు, దేవుడు గుర్తురారు, మనం గుర్తురారు. ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా కాలేక చెప్పండి. రక్షణ పొందపోయినా, బాప్తిసం తెచ్చిపోయినా, తీసుకోపోయినా కొద్దిగా ఆరోగ్యంగా లేకపోతే అన్నా మా అన్నయ్య కొరకు ప్రార్థన చేయండి, మా అక్కయ్య కొరకు, మా తల్లి కొరకు, మా తల్లి కొరకు. రక్షణ పొందకపోయినా ఆరోగ్యం నుండి అసలు దేవుడే గుర్తున్నాడు. ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, నీకు బలాన్ని ఇచ్చింది దేవుడే, నీకు సమయాన్ని ఇచ్చింది దేవుడే, నీకు ఆస్తిని ఇచ్చింది కూడా దేవుడే. దావీదు మనపూర్వకంగా ఇచ్చింది, హృదయానుసారం. ఎందుకంటే దావీదు దేవుడు ఏమన్నాడు చెప్పండి, దావీదునా హృదయానుసారుడు, దావీదునా హృదయానుసారుడు. దేవుడికి ఏది కావాలో అది దావీదు ఇచ్చాడు. ఒక్క బైబిల్లో మాట్లాడుతుంది, ఒక్క బత్షెబా విషయంలో తప్ప దావీదు లోబడ్డాడు. అన్ని విషయాలు ఈరోజు దేవుడికి ఇచ్చే వాళ్ళగా నువ్వు నేను దేవుడికి ఇచ్చే వాళ్ళగా ఏమి ఇవ్వాలి చెప్పండి, సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన అంటే ప్రార్థన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. 7 గంటలకు ప్రార్థన అంటే 7 గంటలకు రావాల్సిందే, 1 నిమిషం దొంగతనం చేయదు. 10ంటికి ప్రార్థన అంటే 9 గంటలకు ప్రార్థన అంటే. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా అదే తీర్మానం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 2025 జనవరిలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో సమయాన్ని మించకుండా, సమయాన్ని దేవుడి దగ్గర దొంగతనం చేయకుండా. సమయాన్ని దొంగతనం చేస్తే, లేకపోతే దేవుడు ఇచ్చిన బలాన్ని దొంగతనం చేస్తే, లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన దశభాగాలు ఇవ్వకపోతే ఏమైతే మనం ఏమైతే చెప్పండి, శాపగ్రస్తులు అయిపోయి శాపాలు మన మీదకి వస్తాయి. నీకు 10 రూపాయలు ఇచ్చింది చాలు, భేద వివరాలు ఏం చేసింది, ఎన్ని పైసలు ఇచ్చింది చెప్పండి, ఎన్ని పైసలు కాగేసింది, 2 పైసలు, 2 నాలుగు అనుకున్నది. నీకు 10 రూపాయలు అయితే 1 రూపాయి పడుతున్నాడా? దేవుడికి ఇవ్వకుండా, బలాన్ని ఇవ్వకుండా, సమయాన్ని ఇవ్వకుండా ఎన్ని దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నావు. దేవుడి దగ్గర దొంగతనం నువ్వు అనొచ్చు, నేను దొంగతనం చేసి అనొచ్చు. దేవుడి దగ్గర సమయాన్ని దొంగతనం చేసి ఒక టైం అనుకుంటున్నాం మనం. ఇంకో పలానా టైం, ఆ టైంకి రాకపోతే దొంగతనం చేసినట్టే. ఇంకో పలానా పని, ఆ పనిలో నీ బలాన్ని ఉపయోగించకపోతే దొంగతనం చేసినట్టే. ఇంకో పలానా డబ్బుల విషయం నీకు ఎంత వచ్చిందంటే అంత, దాంట్లో దశభాగం చదవనమాట. నేను పుట్టిన శాపగ్రస్తులు ఎత్తామంట. ఎక్కడుందంట అన్నమాట, మలాకి 3:7-46 పేజీ. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు. మీరు చెప్పండి, ఏమయ్యారా? దొంగతనం చేస్తాడే దేవుడి దగ్గర శాపాలు కదా. నువ్వు ఆదివారం దొంగతనం చేస్తున్నావు. నేను ఈ మాట అంటే కోపం వచ్చింది కొంతమందికి. మరి నువ్వు ఎప్పుడు ప్రార్థన కొడితే అప్పుడు దొంగతనం చేసినట్టే క్షమాపణ అడుక్కోవచ్చు మనం, తప్పేం కాదు. అయ్యా తప్పనిసరి పరిస్థితుల్లో దేవా క్షమించాయి,
అదే పనిగా మందిరాన్ని మానేసి, అదే పనిగా ఉపవాస కూడికలు, అదే పనిగా దేవుని సమయం, అదే పనిగా నియామక కూడికలు, అదే పనిగా వాక్యం చదువుకునే టైం. రోజులో 2 గంటల 20 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు దొంగతనం చేస్తున్నాను. జాగ్రత్త. శాపగ్రస్తులైతారు. ఎవరు చెప్పుకున్నాం? దావీదు. చూద్దాం క్లుప్తంగా ఇంకా కొంతమంది చూద్దాం. ఇతర చూద్దాం. మొదటి దేవతలు 13-14 5 నిమిషాలు మనం ముగించుకుందాం. మొదటి దేవతలు సమయం అయిపోయింది. ఇప్పటికీ అనుకున్న సమయం అయిపోయింది. మొదట దినవృత్తాంతాలు చదవండి. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 14 వచ్చింది. దేవుని మనసును ఒబేదేము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేమును ఇంటి వారిని అతని సొంత ఇంటి వారిని అతని సొంత సొంతమైన ఇప్పుడే వాటిని చూడాలి. అతని సొంతం చాలా మంది అతని సొంతంతా దేవుడు ఒబేదేమును మందసం తగ్గుతుందండి. ఏమని చెప్పండి? మందసం. మందసం అంటే చెప్పండి. మందసం అంటే అండి. మనసు అంటే దేవుని సరే. మనసు అంటే దేవుని మందిరమే. మనసు అంటే దేవుడే. ఒక మాట చెప్పాలంటే మనసు అంటే దేవుడే. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా? దెయ్యం నీ ఇంట్లో ఉందా? ఒక మాట చెప్పండి. ఒక మాట డైరెక్ట్ తెలుస్తుంది. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా? దెయ్యం నీ ఇంట్లో ఉందా? ఈరోజు జిల్లాలో దెయ్యాలు రాజ్యం వెళ్తున్నాయి. దెయ్యాలు ఏంటి? ఆ దెయ్యాలు చెప్పండి. ఏంటి ఆ దెయ్యాలు? ఏంటి? టీవీలు ఏంటి అదేయాలి? ఫోన్లు ఏంటి అదేయాలి? సినిమాలు ఏంటి అదేయాలి? సీరియళ్ళు. గుడ్లాల పెట్టి చూస్తా ఉన్నాం. ఈరోజు దేవుడు నీ ఇంట్లో ఉందా? దెయ్యం నీ ఇంట్లో ఉందా? దేవుడు నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం, దెయ్యం నీ ఇంట్లో ఉంటే నీకు శాపం. ఒబేదేమును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. చెప్పండి. ఎవరు కలిగి ఉన్నాడు? దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అది గొప్పతనం. చాలు, ఇంకెక్కువ వచ్చి నేను 7వ చూద్దానండి. 7వ వ్యక్తి యోబు గ్రంథం 42:12. యోబు గ్రంథం 42:12 452 పేజీ నంబర్ 452. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 ఎద్దులు, 1,000 ఆడుగాడు. రెట్టింపు వచ్చి అన్ని కోల్పోయాడు. ఒకప్పుడు అన్ని కోల్పోయాడు. కానీ యోబుని మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వాదం. కారణం చెప్పండి. కారణం ఎందుకో చెప్పండి. చెప్తాను చూద్దాం. యోబుని ఆశీర్వదించాడు. ఎందుకంటే కష్టాలు వచ్చినా విడిచిపెట్టలా, కుష్టి వచ్చినా విడిచిపెట్టలా, భార్య దిగినా విడిచిపెట్టలా, స్నేహితులు వచ్చి దిగినా విడిచిపెట్టలా, దేవుడు వదిలిపెట్టలా. ఎందుకయ్యా ఆయన బతుకు? దేవుని దూషించి సావరాదు. భార్య వచ్చి అన్నది. ఈరోజు నిన్ను కూడా రకరకాలు అనొచ్చు, రకరకాలుగా దూషించవచ్చు. ఎందుకంటే ప్రార్థన బాధలు బయటకు పట్టుకోదు. ఏం మేలు జరిగింది నీ కుటుంబంలో? ఏం మేలు జరిగిందయ్యా? అవసరం ప్రార్థన బాధలు అనొచ్చు. చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళే అనొచ్చు, ఇంట్లో వాళ్ళే భర్త అనొచ్చు, భార్య అనొచ్చు, పిల్లలు అనొచ్చు, తల్లిదండ్రులు అనొచ్చు, అత్తమామలు అనొచ్చు. ఏం మేలు జరిగింది అమ్మ? బుధవారాలు పోతున్నాం, శనివారాలు పోతున్నాం, రాత్రులు పోతున్నాం. ఏ మేలు జరిగినా జరగకపోయినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, చెప్పండి, కుష్టి వ్యాధి వచ్చినా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా వదిలిపెట్టలా. దేవుని వదిలిపెట్టలా. అందుకే యోబుని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టలా.
దేవుని సన్నిధిని వదిలిపెట్టాల, దేవుని వదిలిపెట్టాల. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నేను ఆశీర్వదించబడాలంటే, నువ్వు నేను దీవించబడాలంటే దేవుడిని వదిలిపెట్టము. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, భర్త తిట్టినా, భార్య తిట్టినా, ఎవరేమన్నా ఏమన్నాడు చెప్పండి? ఏం గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే. ఎంత నమ్మకం, ఎంత మాట, ఎంత గొప్ప మాట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోండి. ఈరోజు మన ఇంట్లో ఏదైనా చావు జరిగింది అనుకోండి, మన ఇంట్లో ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా రోగం చైతన్యంలో ఉండి, లేదా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారనుకోండి, లేదా ఉద్యోగం పోయింది అనుకోండి, లేదా మన పిల్లలకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, దేవాలయం చేసినాయి. దేవుడే నేనే దొరికినా, నా గుడి మీద దొరికిందా? ఈరోజు నిందలు, లేకపోతే ఈరోజు అవమానాలు, ఈరోజు దేవుడి మీద నెపాలు. అన్నావా? ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుంది. ఏదైనా బాధ వచ్చినప్పుడు అన్నావా? ఎప్పుడైనా ఏదైనా డబ్బు లేనప్పుడు అన్నావా? దేవుడు ఉన్నప్పుడు ఇచ్చిండు, లేనప్పుడు కూడా లేకుండా చేసిండు అన్నావా? ఎప్పుడైనా? అవి మాత్రం మనం యెహోవా ఇచ్చెను, తీసుకో. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆయన చిత్తానికి తల వంచితే, ఆయన చిత్తానికి తల వంచితే, ఆయన మాట వింటే, ఆయన లోబడితే. ఈరోజు యోబుని దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి, 7 గురించి చెప్పుకుందామా? ఒకళ్ళు ఎందుకు ఆశీర్వదించిండు? దేవుని మాట విన్నాడు. 2 అబ్రహాము ఎందుకు లోపడ్డాడు. 3 యాకోబు ఎందుకు మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. 4 యెబెసు ఎందుకు మొరపెట్టాడు. 5 దావీదు ఎందుకు మొత్తం ఇచ్చిండు, మొత్తం బలం, సమయం, డబ్బులు అన్ని. 6 ఎందుకు దేవుడిని మందసం ఇంట్లో ఉంచుకోండి. దయ్యాలు ఉంచుకోవాలా, దయ్యాలు చూడాల. చివరిగా 7 ఎందుకు నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏదో రక్షణ పొందడం ఉండే పోయి ఉండడం కాదు, రక్షణ పొందడం ఉండే, బాప్తిస్మం తీసుకోవాలంటే పోయి ఉండడం కాదు. బాప్తిస్మం తీసుకోవడం మీకు కష్టాలు ఎక్కువైతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఎక్కువైతాయి, నిందలు ఎక్కువైతాయి, అవమానాలు ఎక్కువైతాయి. ఒకప్పుడు ఎంతో దేవుడికి దూరంగా ఉన్నాను, దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో దేవుడి మందిరానికి రాకుండా, దేవుడి సన్నిధిలో రాకుండా, దేవుడికి ఆయాస్కరంగా జీవించా. అప్పుడే నాకే కష్టం. ఒక మాట చెప్పాలంటే ఏ ఇబ్బంది రావడం, ఏ ఇబ్బంది రావాలి. ఎప్పుడైతే దేవుడిని అంగీకరించి దేవుడి కొరకు ప్రకటిస్తున్నాను, దేవుడి సేవ చేస్తున్నాను, చుట్టూ నిందలే, చుట్టూ అవమానాలే, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. అయినా కానీ దేవుడిని, దేవా నీ చిత్తమయ్యా, అన్ని కూడా సంతోషంగా స్వీకరించినట్టు చేయాలి. మనం దేవుని అంగీకరించినప్పుడే శ్రమలు ఎక్కువైతాయి. యోబు గారైతే యెహోవా ఇచ్చెను, రాత్రి కాలంలో అటువంటి ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద రావాలి. సీయోనులోని యెహోవాని ఆశీర్వదించాలండి, సీయోనులోని యెహోవాని దీవించాలండి, సీయోనులో నుంచి దేవుని ఆశీర్వాదాలు మీద రావాలంటే ఈ రాత్రి కాల సమయంలో దేవునికి లోపల 7 అంతల ఆశీర్వాదాలు రావాలి. 2 కళ్ళు మూసుకుందాం, 2 కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క క్షణం మోకరిద్దరు వీలైతే ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కొడుకు ఊహించుకోబోతున్నాము. ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు లోపడుతున్నావా? పేరు పెట్టుకోవాలి. నోవహు బదులు పేరు పెట్టుకోవాలి, అబ్రహాము బదులు పేరు పెట్టుకోవాలి, యాకోబు బదులు
ఎఫెసు బదులు నీ పేరు పెట్టుకోవాలి, దావీదు బదులు నీ పేరు పెట్టుకోవాలి, ఒబేదెదోము బదులు నీ పేరు పెట్టుకోవాలి, యోబు గారి బదులు నీ పేరు పెట్టుకోవాలి. మాట వింటున్నావా? లోపడట్లేదా? మొరపెడుతున్నావా? పెట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి కలిగి ఉంటున్నావా? కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అందరి మీద దాడి చేసినా, మన ఇంట్లో చావు వచ్చినా యెహోవా ఇచ్చాడు, యెహోవా అంటున్నావా? ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే వనవరైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే వనవరైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామము నాకు స్తుతి కలుగుగాక, ఆయన నామము నాకు స్తుతి కలుగుగాక. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపకూడదు, స్తుతించుట మానకూడదు, దేవుని మందిరాన్ని మానేయకూడదు, దేవుని సన్నిధిని మానేయకూడదు, దేవుని వాక్యాన్ని మానేయకూడదు. రాత్రికాల సమయంలో కృపమనే కీర్తి జాషువాను ప్రేమించి చక్కటి కుడి తెచ్చి దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా ఆశ చేసుకోకుండా ఆశీర్వాదాల కంపెనీ దగ్గరకు వస్తుంటే, ఆశీర్వాదాల కంపెనీ దగ్గరకు వస్తుంటే నువ్వు అందుకోకుండా నాకు వద్దులే అంటున్నావు. నువ్వు దాన్ని పొందుకోవడానికి అర్హత లేకుండా, దేవుని మాట్లాడకుండా, లోపడకుండా ఉంటున్నావు. దేవా, ఎంతవరకు కాల్చి కాపాడాడు. ఎంతో మంది సంవత్సరాలు చూడలేకపోయాను, ఈ రోజు చూడలేకపోయాను. నా బంధువులే, నా అన్నలే, నా తమ్ముళ్ళే, నా అమ్మలే, నా తల్లిదండ్రులే ప్రభావంలో కలిసిపోయారు ఆయన. ప్రభావం నీ సన్నిధిలో ఉంచారు ఆయన. ఇంకా లోపడలేదు ఆయన. ప్రభా ఇంకా నీ మాట్లాడలేదు ఆయన. విడుద్దాం, కన్నీరు విడుద్దాం, దేవుని అడుగుదాం. దేవా, నీకు లోపడేట్టు చేయాలి, దేవా నీకు మాట్లాడేట్టు చేయాలి, దేవా నీకు మరపెట్టేట్టు చేయాలి. భక్తి వదలకుండా ప్రభా నిన్ను గమనించే భాగ్యం అయ్యా. దేవా నిన్ను నేను కలిగి ఉన్న భాగ్యం అయ్యా. నువ్వు నా ఇంట్లో ఉందయ్యా. ప్రభా కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, ప్రభా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయిన అనుభవంలోకి నన్ను నడిపించయ్యా. నోరేసి హృదయపూర్వకంగా దేవుని అడుగుతాం. దేవుడు ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో, ఈ మిగిలిన రోజుల్లో నీ కుటుంబానికి, నీకు, నీ జీవితానికి, నువ్వు చేసే ప్రతి పనికి ఆశీర్వాదాలు కంపని కొమ్మరించాడు. సిద్ధంగా ఉన్నాడు. నీ మీద కొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ బిడ్డ, ఓ చెల్లి, ఓ తల్లి, ఓ తమ్ముడు అన్నా, రాత్రి కాలంలో దేవుడు ప్రభా ఆశీర్వాదం ప్రభా ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? ఈ రాత్రి కాలంలో నాతో మాట్లాడాను ఆయన. ప్రభా ఎందుకు దేవుడు నా మీద రావట్లేదు? ఈ రాత్రి కాలంలో నాతో మాట్లాడాను ఆయన. ప్రభా సరి చేసుకునే కృపి ఆయన, సరి చేసుకునే కృపి. హృదయపూర్వకంగా దేవుడు అడిగితే దేవుడు ఖచ్చితంగా రాబోయే రోజులు నీకు దీవెనకరంగా ఆశీర్వాదమైన రోజులుగా మారుస్తాడు. ఇంకా భయమేనే, ఇంకా పదార్థాలే, ఇంకా భయమేనే, ఇంకా వేషాలే క్షమాపడితే రాబోయే రోజుల్లో ఎన్నో కీడులు, ఎన్నో శాపాలు నీ మీదకి, కుటుంబాల మీదకి, పిల్లల మీదకి దేవుడు సిద్ధంగా వచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు తన
తప్పించబడాలంటే రాత్రి కాల సమయంలో 7 విషయాల్లో నమ్మకంగా దేవుడు అటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించుగా. ఆమె ప్రార్థన చేస్తుంది. తండ్రి కృపగా దేవ, గొప్ప దేవ, సర్వోన్నత నీ ఘనమైన పాదాలకు వేస్తున్నాను. రాత్రి కాల సమయంలో చక్కటి కుడుకునిచ్చారు ప్రభా. నీ ఆత్మ చేతలో అభిషేకించారు ప్రభా. గొప్పమని కీర్తి, అదేవిధంగా ఇచ్చిన కీర్తికి ఇచ్చిన బాబు జాషువా ప్రభా, ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రభా, నీ మందిరాన్ని విడవలేదు నాయన, ప్రభా నీ శరీరం విడవలేదు నాయన, ప్రభా ప్రార్థన చేయడం మానలేదు నాయన. ప్రభా రాబోయే రోజులు ఆ కుటుంబానికి దీవెనకరమైన రోజులు వచ్చును గాక. అందుకే సామెత ఉన్నాం, రాబోయే రోజులు ఆ కుటుంబానికి మేలుకరమైన రోజులు వచ్చును గాక. రాబోయే రోజులు ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు నిండుగా కురియును గాక. జ్ఞాపకం చేస్తుంది. జాషువా మంచి ఆరోగ్యంతో పెంచుతుంది ప్రభా. కీర్తి కూడా చదువుతుంది ఆయన ప్రభా. ఎప్పుడు చర్చ వస్తుంది వీళ్ళకి మంచి జ్ఞానం ఇస్తుంది, చదువులో తోడుగా ఉంటుంది, తన భవిష్యత్తులో తోడుగా ఉంటుంది ప్రభా. ఏ మాత్రం కూడా తప్పిపోకుండా సహాయపడు, ఏ మాత్రం కూడా నీ దారిలో నుంచి తప్పకుండా సహాయపడు, నీ మార్గాల్లో నడిపిస్తుంది. ఎన్నో మార్గాలు పొంచుకున్నాయి, ఎన్నో సైతాన్ మార్గాలు, సైతాన్ ఆలోచనలు, సైతాన్ శక్తులు మార్గాన్ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాయి ప్రభా. మార్గాలను స్థిరపరచండి, మార్గాల త్రోవల్ని ప్రభా సరైన మార్గాలుగా మార్చుతున్నాడు ప్రభా. మంచి భవిష్యత్తు ఇస్తాను ప్రభా. కృపమని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎంతో పశ్చాత్తాపం, ఎంతో దుఃఖం ఆయన ప్రభా. తన ఉద్యోగంలో తోడుగా ఉంటాడు, సహాయపడుతుంది ప్రభా. ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు తోడుకుంటుందా సంబంధించిన పేరు జ్ఞాపకం చేస్తాను. రాత్రి కాలంలో వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తున్నారు, వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పేరు అడుగుతున్నాం. చిన్న బిడ్డలు వచ్చారు ఆయన, చిన్న బిడ్డలు వారికి చక్కటి ఆరోగ్యం ఇస్తారు, చక్కటి చదువు ఇస్తున్నాడు, చక్కటి భవిష్యత్తు ఇస్తున్నాడు. ఆ కుటుంబాన్ని స్థలంలో దీవించబడదు గాక అడుగుతున్నాను. దీవించబడిన సాయం, ఆశీర్వదించబడిన సాయం జ్ఞాపకం చేసుకుంటున్నాను. కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు రాత్రి ఇటువంటి సమయాన్ని ఇచ్చినందుకే వేలాది స్తోత్రాలు చెల్లించు. ఈ సమయాన్ని మీకు అప్పచెప్పు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము కుటుంబాలందరికీ, మన కుటుంబాలకి, చిన్న సంఘానికి, నిదాల గ్రామానికి ప్రత్యేకముగా కృపమని సిస్టర్కి, కీర్తికి, జాషువాకి సదాకాలం తోడుగా ఉండే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.